హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ తెలుగులో ఈ 4 ప్రధానమైన వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తలన్నీ కూడా నేను చదివి ఎక్స్ప్లెయిన్ చేసి అనలైజ్ చేస్తాను. చివరి వరకు చూడండి. మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, మన ఛానల్ గురించి చెప్పండి, పరిచయం చేయండి. సో ఈ ఛానల్ ఎంతైనా సరే సబ్స్క్రైబర్స్ని బేస్ చేసుకొని నడుస్తుంది, పార్టీలను కార్యకర్తలను బేస్ చేసుకొని కాదు. సో మీరందరూ కూడా రాష్ట్రం బాగుండాలని, రాష్ట్ర శ్రేయోభిలాషులుగా ఉన్నారు కాబట్టే ఛానల్ని ఎంకరేజ్ చేయండి. సో విమర్శలను కూడా పెద్దగా పట్టించుకోవద్దు. అప్పుడప్పుడు మీ అభిమాన పార్టీలను విమర్శించిన లైక్ చేయడం ఇంపార్టెంట్ అండి. ప్రతి లైకు. చాలా వార్తలు ఉన్నాయి యాక్చువల్లీ ఈరోజు. జగన్మోహన్ రెడ్డి గారేమో అనకాపల్లి జిల్లా టూర్, పీపీపీల మీద హైకోర్టు చెప్పిన మాటలు, రాయవరంలో అక్కడ బాణాసంచా పేలుడు, నిన్న ఎస్ఐపిబి మీటింగ్లో భారీగా పెట్టుబడులు, ఇలా అనేక అంశాలు ఉన్నాయి. అందులో చూస్తే వైద్య కళాశాలను పీపీపీలో నిర్మిస్తే తప్పేంటి, నిధుల కొరత కారణంగా ఆ నిర్ణయం తీసుకొని ఉండొచ్చు, వనరుల లేమితో కోర్టు భవన నిర్మాణాలే నిలిచిపోయాయి, హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు, టెండర్ల ఖరారుపై స్టే ఇచ్చేందుకు నిరాకరణ. చాలా కీలకమైన అంశం. ప్రస్తుతం రెండు పక్షాల నడుమ మెడికల్ కాలేజీలను పీపీపీ విషయంలో ఒక రగడ జరుగుతోంది. ప్రజలకు ఒక క్లారిటీ లేదు. ఏది మంచిది అనేది చెప్తున్నా సరే ఆల్రెడీ వైసీపీ చేసిన విపరీతమైన ప్రచారం చాలామంది మైండ్లోకి వెళ్ళిపోయింది. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేసేస్తున్నారు, ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారా అనే గోబెల్స్ ప్రచారం జనంలోకి వెళ్ళిపోయింది. ప్రైవేట్ వాళ్ళకు కాదు, ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పూర్తిగా పెట్టట్లేదు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది ప్రభుత్వం చెప్పడంలో లేట్ అయింది. చివరికి విషయం చిలికి గాలివానగా మారి ప్రభుత్వం నిర్ణయం మీద సాధారణ ప్రజలు కూడా వ్యతిరేకించే వేళ, అరే పేదలకు నిజంగా వైద్య విద్య దూరం అవుద్దేమో, ఫీజులు పెరిగిపోతాయేమో, మొత్తం ప్రైవేట్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారేమో అని అనుకుంటున్న వేళ హైకోర్టుకు విషయం వెళ్ళడం, హైకోర్టు ఏమో కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రంలో 10 వైద్య కళాశాలను ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం పీపీపీ విధానంలో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. అలా నిర్మిస్తే తప్పేంటని ప్రశ్నించింది. ఈ విషయంలో పిలిచిన టెండర్ల ఖరారుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. పూర్తిగా ప్రైవేటుగా అప్పగించకుండా ప్రభుత్వ భాగస్వామ్యం ఉండడం మంచిదే కదా అని వ్యాఖ్యానించింది. పీపీపీ విధానంలో ఆసుపత్రులు నిర్మించాలనేది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం అని గుర్తు చేసింది. రాజ్యాంగ చట్టవిరుద్ధ నిర్ణయాల్లో తప్ప ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవని తెలిపింది. పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని సిఎస్ వైద్య ఆరోగ్య శాఖ కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి, ఏపీ వైద్య సేవలు మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ ఎండి, ఏపీ వైద్య విద్య పరిశోధన సంస్థ ఎండీకి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. సో ఈ మెడికల్ కాలేజీలు పీపీపీ విధానంలో టెండర్ల దశలో ముందుకు వెళ్లకుండా అడ్డుకోవాలి అని చెప్పి హైకోర్టులో దాఖలైన పిటిషన్ల మీద నిన్న విచారణ జరిగితే, నిన్న హైకోర్టు లేదేదు ఈ దశలో మేము అడ్డుకోలేము, టెండర్లు కానివచ్చు, పీపీపీ అసలు చేస్తే తప్పేంటి అని చెప్పి ఆ పిటిషనర్లకు కొంచెం గట్టిగానే ఇచ్చింది. సో ఇదే విషయం. ఇదిగోండి, పీపీపీతో తప్పేంటి, నిధులు లేనప్పుడు మెడికల్ కాలేజీలు కట్టాలంటే ఏళ్ళు పడుతుంది, డబ్బులు లేకనే ప్రభుత్వ ప్రైవేటు పద్ధతిలో చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు, పాలనా అనుమతులు ఇవ్వగానే సరే కాలేజీల నిర్మాణానికి నిధులేవి అని వైసీపీ హయాంలో దాదాపుగా 3.5 ఏళ్ల పాటు వాళ్ళు నిర్మించింది కేవలం 5 బిల్డింగులే. సో మిగిలిన బిల్డింగులు కూడా మేము పూర్తి చేయలేము అని చెప్పి పీపీపీకి ఇవ్వడానికి ప్రభుత్వం రెడీ అవుతుందన్నమాట. ఈరోజు జగన్ ఇదిగో ఈ మెడికల్ కాలేజీ చూడడానికి వెళ్తున్నారు. నర్సీపట్నంలో మాకవరపాలెం మెడికల్ కాలేజీ ఈ దశలో ఉంది, పునాదుల దశలో ఉంది. దీన్ని చూడడానికే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వెళ్తున్నారు. మరి అక్కడ చూసి ఏం చేస్తారో ఆయన చూడటమేమో కానీ ఆ చుట్టుపక్కల రప్పారప్ప బ్యాచ్ మాత్రం ఎక్కువ ఉంటారు. నాడు పట్టించుకోకుండా నేడు పర్యటనలా పులివెందుల వైద్య కళాశాలపై ఉన్న ప్రేమ నర్సీపట్నంపై ఎందుకు లేదు, పీపీపీ పద్ధతిలో విద్యార్థులకు వచ్చే నష్టమేంటో చెప్పగలరా, జగన్కు మాజీ సీఎం జగన్కు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ప్రశ్నావళి. ఆ ప్యాలెస్కు బదులు వైద్య కళాశాలను కట్టాల్సింది కదా, ఎలా అడ్డుకుంటారో చూస్తామంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. భద్రత కోసం హెలికాప్టర్ వెళ్లాలన్నా రాజకీయం చేస్తారా, జగన్ నిలదీసిన తెదేపా నేతలు. జగన్ గీత దాటితే క్రిమినల్ చర్యలే, డీజీపీ.
సో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మాకవరపాలెంలో ప్రభుత్వం మెడికల్ కాలేజీ నిర్మాణంలో ఉన్న కాలేజీ భవనాన్ని పరిశీలించడానికి వెళ్తున్నారు కదా. ఖచ్చితంగా పోలీసులేమో మీరు హెలికాప్టర్లో వెళ్ళిపోండి, అక్కడ వరకు హెలికాప్టర్లో వెళ్ళి అక్కడ మెడికల్ కాలేజీ చూసుకొని అలా వెళ్ళిపోండి, ఇబ్బంది లేదు. అలా కాకుండా విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో దిగి అక్కడ నుంచి మెడికల్ కాలేజీ వరకు రోడ్ షో చేస్తాము, రోడ్డు మార్గాన్ని వెళ్తాము, మంది మార్బలాన్ని పోగేస్తామంటే మేము ఊరుకోం, దానికి మీకు అనుమతులు లేవు అని పోలీసులు స్పష్టంగా చెప్తున్నారు. ఇక్కడ పోలీసులు ఎందుకు ఆ దశలో అనుమతి ఇవ్వట్లేదంటే వైసీపీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఈ రప్పారప్ప బ్యాచ్ ఎక్కువైపోతుంది, రప్పారప్ప ఫ్లెక్సీలు ఎక్కువైపోతున్నాయి, సీఎం 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 అనే నినాదాలు ఎక్కువైపోతున్నాయి. గట్టిగా సంవత్సరంన్నర అవల ఓడిపోయి 151 నుంచి 11కు పడిపోయి గట్టిగా సంవత్సరంన్నర అవల. పోనీ ఏదో ఎన్నికలకు ఒక 6 నెలల ముందో సంవత్సరం ముందో సీఎం 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 అని అరిచారంటే అర్థం ఉంది. కానీ ముందు నుంచే డబ్బులు ఇచ్చి బ్యాచ్ని రప్పించుకొని, మందు పోసి బ్యాచ్ని రప్పించుకొని, వాళ్ళ చేతికి రెచ్చగొట్టే ఫ్లెక్సీలు ఇచ్చేసి, వాళ్ళని బైకులు ఇచ్చేసి, సైలెన్సర్ లేని బైకులు ఇచ్చేసి, ర్యాలీలు చేయించి, రప్పారప్ప ఫ్లెక్సీలు పెట్టించి, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా ఈ బ్యాచ్ ఎక్కువైపోతుంది. చూడండి, నిన్న భీమవరంలో పెళ్లికి వెళ్ళారు, అక్కడ కూడా ఈ రప్పారప్ప బ్యాచే. నిన్న అనుకుంటా భీమవరంలో ఒక పెళ్లికి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు, అక్కడ కూడా ఈ బ్యాచ్ ఎక్కువైపోయింది. ఎక్కడో రాశారు, ఈనాడులోనూ ఆంధ్రజ్యోతిలోనూ రాశారు, చెప్తా. ఇక ఏఐతో సరికొత్త కొలువులు. కృత్రిమ మేధాను ఆలోచన భాగస్వామిగానే భావించాలి. ఏఐ ఫ్లూయెన్సీ ఉంటేనే యువతకు ఉద్యోగ అవకాశాలు. లేదు, ఏఐతో సరికొత్త కొలువులు కాదు. ఒక 10 కొలువులు వస్తే 90 కొలువులు పోతాయి. ఏఐతో కొంత మానవాళికి ముప్పే అని చాలామంది చెప్తున్నారు. అయితే ఇందులో నాకేమి సబ్జెక్ట్ పెద్దగా తెలీదు, నేనేమి నిపుణుడిని కాదు. కాకపోతే కొంతమంది మన సబ్స్క్రైబర్స్లోనే ఐటీ ఫీల్డ్లో ఉన్న నిపుణులు వాళ్ళు చెప్తున్నది ఏంటంటే సిఎస్సి చదువుతున్న వాళ్ళకి భవిష్యత్తు ఉండదు, సమ్ ఏఐ అటువంటి చదువుతున్న వాళ్ళకి ఉంటుంది, బాగానే ఉంటుంది. సో వీలైతే సిఎస్సి చదువుతున్న వాళ్ళు డ్రాప్ అవ్వచ్చు, మార్చుకోవచ్చు అని కొంతమంది చెప్తున్నారు. సో దీని మీద సబ్జెక్ట్ ఏంటంటే నాకు తెలియదు, కానీ ఆయన రాజీవ్ కుమార్ గారు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇండియా డెవలప్మెంట్ సెంటర్ ప్రెసిడెంట్ అంటే ఆయన. ఏదైనా కస్టమర్ కేర్కి కాల్ చేస్తే ఇప్పుడు ఏ ఏజెంట్లే సమాధానం చెప్పేస్తున్నాయి, ఫిర్యాదులను చాట్బాట్లే పరిష్కరిస్తున్నాయి, మరీ అవసరమైతే తప్ప మనుషుల జోక్యం వరకు వెళ్ళడం లేదు. అంతలా ఏఐని కంపెనీలు అందిపుచ్చుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఏఐ ఎన్ని మార్పులకు దారితీస్తుందో, ఉద్యోగ అవకాశాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఈనాడుకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్మెంట్ సెంటర్ ప్రెసిడెంట్ ఎండి రాజీవ్ కుమార్ విశ్లేషించారంట. ఇక మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్ సృష్టికర్తలకు పట్టం. రసాయన శాస్త్రంలో కిటగావా, రాబ్సన్, యాగిలను వరించిన నోబెల్. సో కెమిస్ట్రీలో వీళ్ళ ముగ్గురికి నోబెల్ ప్రైజ్ వచ్చింది. తర్వాత పేద విద్యార్థులకు ఇన్ఫోసిస్ ట్యాబ్లు సాంకేతిక పరిజ్ఞానంతో ప్రతిభావంతులుగా తీర్చిదిద్దే యత్నం. ప్రయోగాత్మకంగా మంగళగిరి నియోజకవర్గంలో అమలు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను సాంకేతిక పరిజ్ఞానంతో విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇన్ఫోసిస్ సంయుక్తంగా ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ కార్యక్రమాన్ని చేపడుతున్నాయి. విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నియోజకవర్గం మంగళగిరిలో ప్రయోగాత్మకంగా తొలుత అమలు చేస్తున్నారు. ఈ కార్యక్రమం కింద కార్పొరేట్ సామాజిక బాధ్యత సిఎస్ఆర్లో భాగంగా 38 ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలకు 30 చొప్పున ఇన్ఫోసిస్ ట్యాబ్లను పంపిణీ చేశారు. వీటి ద్వారా 6 నుంచి 9 తరగతుల విద్యార్థులకు డిజిటల్ బోధన అందించనున్నారు. మంచిది. ఇక నిన్న ఎస్ఐపిబి మీటింగ్ జరిగిందండి. రాష్ట్ర పెట్టుబడులకు సంబంధించి పెట్టుబడులు ప్రోత్సాహక మండలి మీటింగ్ జరిగింది. ఇది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది 11వ మీటింగు. సో ప్రతి మీటింగ్లో కూడా అప్పటి వరకు ప్రభుత్వానికి వివిధ పరిశ్రమల నుంచి, పెట్టుబడిదారుల నుంచి, కంపెనీల నుంచి అందిన ప్రపోజల్స్ను ఈ మీటింగ్లో డిస్కస్ చేసి వాళ్ళకి ఆమోదిస్తారనమాట. సో నిన్న 1,14,000 కోట్ల పెట్టుబడులను ఆమోదించారు. 67,000 మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి. దానిలో ఎక్కువగా రైడన్ భారీ విదేశీ పెట్టుబడి అనమాట. గూగుల్ అనుబంధ సంస్థగా ఉన్న రైడెన్ విశాఖపట్నంలో 87,520 కోట్ల భారీ పెట్టుబడి పెట్టబోతోంది. ఇదిగోండి పెట్టుబడుల ధమాకా. 87,520 కోట్లతో విశాఖలో ఏఐ డేటా సెంటర్. రాష్ట్రానికి తొలి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి. గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్కు రైట్ ముఖ్యమంత్రి అధ్యక్షతన ఎస్ఐపిబి సమావేశం. మొత్తం 1,14,824 కోట్ల పెట్టుబడులకు ఆమోదం. వీటితో 67,218 మందికి ఉద్యోగావకాశాలు. ఐటీ, ఇంధన, ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్టులకు ఓకే. మహారాష్ట్రకు ముంబై ఒక్కటే. మనకు 3 హబ్లు, విశాఖ, అమరావతి, తిరుపతి హబ్లపై ఫోకస్.
3 ప్రాంతాలు పారిశ్రామిక జోన్లుగా అభివృద్ధి అని నిన్న చెప్పారు. సో ఎస్ఐపిబి మీటింగులు ఇప్పుడు వరకు మన ప్రభుత్వం వచ్చాక 11 సార్లు జరిగితే ఈ 11 సార్లు కలిపి 7 లక్షల కోట్లకు పైగా ఇన్వెస్ట్మెంట్స్ని ఆమోదించారు. వీటి ద్వారా సుమారుగా 6.5 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా చెప్పారు. ఇదిగోండి, మొత్తం 11 సార్లు భేటీ, మొత్తం 7.07 లక్షల కోట్ల పెట్టుబడుల అనుమతి, 6,20,000 మందికి ఉద్యోగాల కల్పన అని ఓవరాల్గా పెట్టుబడుల్లో రికార్డు అని ఆంధ్రప్రభలో కూడా రాశారనమాట. సో ఎస్ఐపిబి మీటింగ్ అనేది నేను ఈ ఎస్ఐపిబి మీటింగ్స్ మీద డీటెయిల్డ్గా చేస్తాను. ఏ మీటింగ్లో ఎన్ని పెట్టుబడులు ఆమోదించారు, ఇప్పటివరకు ఏమైనా వచ్చాయా లేదా అనేది. ఇక బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ విస్ఫోటం జరిగిందండి నిన్న. 6 సజీవ దహనం, చికిత్స పొందుతూ మరొకరు మృతి, గాయపడిన 3 పరిస్థితి విషమం. అంతవరకు ప్రశాంతంగా ఉన్న పల్లె స్థానిక బాణాసంచా తయారీ కేంద్రంలో సంభవించిన పేలుళ్లకు ఉలిక్కిపడింది. దాదాపు 15 నిమిషాల పాటు భారీ శబ్దాలు, దట్టంగా అలముకున్న పొగ, ఎగిసిపడిన మంటలు, గాయపడిన వారి ఆర్తనాదాలు, అంతటా భయానక పరిస్థితులు. ఈ విస్ఫోటంలో 7 చనిపోయారు, తీవ్ర గాయాలతో 3 చికిత్స పొందుతున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరంలో ఈ ఘోరం సంభవించింది. చాలా దారుణం తెలుసా, ఆ ఫోటోలు వీడియోలు చూడలేని అత్యంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయి. అసలు చాలామంది అంటే అక్కడ తయారు చేస్తున్న కార్మికులు చాలామంది ఎగిరి తుళ్ళిపడ్డారనమాట ఆ శబ్దానికి. శరీర అవయవాలు ముక్కలు అయిపోయాయి. మరో 7 నకిలీ మకిలి, వారిలో 2 ములకల చెరువు నేతలు. కల్తీ మద్యం కేసులో లొంగిపోనున్న A1 జనార్దన్ రావు. మరోవైపు ఆ జనార్దన్ రావుకు సంబంధించి ఆఫ్రికాలో మూలాలు ఉన్నాయి కదా, దాన్ని కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆరాధిస్తుందంట. అన్నమయ్య జిల్లా ములకల చెరువులో నకిలీ మద్యం తయారీ కేసులో మరో 7 నిందితులుగా చేర్చేందుకు ఎక్సైజ్ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటి వరకు 14 మందిపై కేసులు నమోదు చేయక A1 జనార్దన్ రావు, A5 రాజేష్ మినహా మిగిలిన 12 మందిని అరెస్ట్ చేశారు. బుధవారం అరెస్ట్ చేసిన A2 కట్టారాజు, A12 కొడాలి శ్రీనివాసరావుల వాంగ్మూలం మేరకు మరో 7 నిందితులను తేల్చేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనిలో జయచంద్రారెడ్డిని కూడా అరెస్ట్ చేస్తారు. తంబలపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ ఈ మధ్య సస్పెండ్ చేశారు కదా, అతన్ని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందంటున్నారు. ఇది చాలా పెద్ద కేసు అంట. కొన్ని 100 కోట్ల లావాదేవీలు జరిగాయి, ముడుపులు కూడా పెద్ద పెద్ద నాయకులకు ఇచ్చారు అని చెప్తున్నారు. వైసీపీ హయాం నుంచి ఉంది అని చెప్తున్నారు. సో దీని మీద చూడాలి. తర్వాత అమరావతిలో 212 కోట్లతో రాజ్భవన్ నిర్మాణం. ముఖ్యమంత్రి అధ్యక్షతన CRDA సమావేశంలో నిర్ణయం. 3 నెలల్లో రాజధాని ఓ రూపునకు తీసుకురావాలి సీఎం. రాజధాని అమరావతిలో గవర్నర్ నివాసం రాజ్భవన్ను 212 కోట్లతో నిర్మించేందుకు రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ ఆమోదం తెలిపింది. కృష్ణానది ఒడ్డున అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ భవనంలో భాగంగా రాజ్భవన్ను నిర్మించబోతున్నారు. అధిక జీతాలు ఆశ చూపి అమాయకులకు వచ్చు. నకిలీ మద్యం కేసులో రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న ఎక్సైజ్. నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడు జనార్దన్ రావు అధిక జీతాలంటూ ఆశపెట్టి అమాయకులను ఈ ఉచ్చులోకి దించినట్టు తెలుస్తోంది. ఒడిశాలోని గంజాం జిల్లాకు చెందిన బదల్ దాస్, ప్రదీప్ దాస్, మిథున్ దాస్, అనంతదాస్, ఇబ్రహీంపట్నానికి చెందిన హాజీ, కట్టారాజు ఇక్కడ బారులో పనిచేసేవారు. ములకల చెరువులో ఏర్పాటు చేసిన మద్యం తయారీ ప్లాంట్లోనూ వీరితో పనిచేయించేవాడు. అవసరమైనప్పుడు ఇబ్రహీంపట్నం తీసుకొచ్చి బాటిలింగ్ చేయించేవాడు. బెంగళూరుకు చెందిన బాలాజీ సీళ్లు, స్పిరిట్, కార్మెల్, ఎస్ఎస్ సరఫరా చేసేవాడు. హైదరాబాద్కు చెందిన రవి నకిలీ లేబులు తయారు చేసి ఇచ్చేవాడు. ఇలా ఒక్కొక్కరు ఒక్కో పాత్ర పోషించారు. వాళ్ళందరి మీద కేసులు నమోదు చేసి వాళ్ళ దగ్గర నుంచి వాంగ్మూలాలు తీసుకుంటున్నారు. ఇక 13వ తేదీన మొన్న దసరా రోజు ప్రారంభం కావాల్సిన CRDA భవనం 13వ తేదీన ప్రారంభించబోతున్నారన్నమాట. మూడు ప్రాంతాలు భిన్న ఆర్థిక కేంద్రాలు, ప్రత్యేక పారిశ్రామిక జోన్లుగా ఉత్తరాంధ్ర, అమరావతి, రాయలసీమ ప్రాంతాలు. SIPB సమావేశంలో సీఎం. 5 విశ్వవిద్యాలయాలకు వీసీలు నియమించిన ప్రభుత్వం. కుర్చీలు విసిరేసి వేదికను కూల్చేసి సిమెంట్ పరిశ్రమ ఏర్పాటు నిర్ణయంపై స్థానికుల ఆగ్రహం. ఆందోళనలతో నిలిచిపోయిన ప్రజాభిప్రాయ సేకరణ. అదానీ గోబ్యాక్ అంటూ నినాదాల హోరు. విశాఖలోని అదానీ గంగవరం పోర్ట్ ఆధ్వర్యంలో అంబుజా సిమెంట్ గ్రైండింగ్ పరిశ్రమ ఏర్పాటును స్థానికులు తీవ్రంగా వ్యతిరేకించారంట. గంగవరం పోర్టు ఎదురుగా ఉన్న 23.5 ఎకరాల్లో పరిశ్రమ ఏర్పాటుకు చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ ప్రజా సంఘాల నిరసనల నడుమ నిలిచిపోయింది. అక్కడ ప్రజాభిప్రాయ సేకరణలో గొడవ చేయాల్సిన అవసరం ఏముంది? ప్రజలు తమ అభిప్రాయాన్ని చెప్తే సరిపోద్ది కదా. సో అక్కడ ఏకాభిప్రాయం రాస్తున్నారంట. ప్రజాభిప్రాయ సేకరణ పూర్తిగా నిలిచిపోయినా ఆందోళనకారులు వెనుదిరగలేదు. అదే సమయంలో కొందరిని మైదానంలోకి తీసుకెళ్లి పరిశ్రమకు అనుకూలంగా ఏకాభిప్రాయం రాస్తున్నారన్న వదంతులు రేగాయి.
దీంతో కొందరు రోడ్లపైన ఆందోళనకు దిగడంతో పోలీసులు వ్యాన్లలో ఎక్కించి స్టేషన్లకు తరలించడం ఉద్రిక్తతకు దారితీసింది. ఇక్కడ ఎలా ఉంటుందంటే కరేడులో వచ్చే ఆ ఇండోసోలు దాన్ని వ్యతిరేకించడం కావచ్చు, ఇక్కడ దీన్ని వ్యతిరేకించడం కావచ్చు, స్థానికంగా ఇబ్బందులు ఏంటి అనేది ముందుగా అక్కడ ప్రజలు తెలుసుకోవాలి. ఇప్పుడు కరేడు దగ్గర ఇండోసోల్ వలన ఆ భూములు విలువైనవి, చాలా విలువైన భూములు, అత్యంత అరుదైన ఉలవపాడు మామిడి పండుద్ది. సో అక్కడ రైతులకు ఇచ్చేస్తే రైతులకు ఇంకా వేరే అవకాశం ఉండదు. ప్లస్ ఇండోసోల్ అనేవాళ్ళు షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అనుబంధ సంస్థ, వాళ్ళు పెడతారో లేదో డౌటు, భూములు అప్పనంగా తీసుకొని పరిశ్రమ పెట్టరేమోనని కొన్ని అనుమానాలు ఉన్నాయి. అందుకని దాన్ని అడ్డుకుంటున్నారు కరేడులో. కానీ ఇక్కడ ఈ అంబుజా సిమెంట్ అనేది ఒక పెద్ద బ్రాండే కదా, సో వాళ్ళు పెట్టడానికి కూడా స్థానికులు అడ్డుకుంటున్నారంటే కొన్ని వ్యాలిడ్ రీజన్స్ లేవు. ఇది చూడాలి, ఈ గొడవ ఏంటో తెలియదు పూర్తిగా. ఇక నేడు కాకినాడ జిల్లాలో పవన్ పర్యటన, మత్స్యకారుల సమస్యలపై బహిరంగ సభ. ఓహో, ఒకవైపు అనకాపల్లి జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు, కాకినాడ జిల్లాలో పవన్ కళ్యాణ్ గారంట. తర్వాత డబుల్ మర్డర్ కేసులో ముందస్తు బెయిల్, పొరపాటు జరిగిందేమో సరిదిద్దుకుంటాం, పిన్నెల్లి సోదరుల కేసులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి విక్రమ్నాథ్ వ్యాఖ్య. డబుల్ మర్డర్ కేసులో ముందస్తు బెయిల్, పొరపాటుని ఇచ్చి ఉండొచ్చు, కొన్నిసార్లు మేము కూడా పొరపాటు చేస్తుంటాం, ఇప్పుడు సరిదిద్దుకుంటాం అని పిన్నెల్లి సోదరులకు హైకోర్టు ముందస్తు బెయిల్ ఇస్తే దాని మీద సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఒకవేళ హైకోర్టు కనుక హైకోర్టు ఇచ్చిన తీర్పుని సుప్రీంకోర్టు స్టే ఇచ్చి ముందస్తు బెయిల్ రద్దు చేస్తే వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసేస్తారు. ఇక శ్రీశైలం డ్యామ్ నుంచి 900 టీఎంసీలు సముద్రం పాలు. శ్రీశైలం డ్యామ్ నిర్మించిన తర్వాత ఈ నీటి సంవత్సరంలో ఇప్పటి వరకు ఎన్నడూ లేనంత రికార్డు స్థాయిలో వరద వచ్చింది. ప్రస్తుత నీటి సంవత్సరంలో 900 టీఎంసీలు అంటండి సముద్రంలో కలిసిపోయిందంట. ఇక సైబర్ నేరాలతో చైనా సిండికేట్ చాలామని, నకిలీ పేమెంట్ గేట్వేలతో దోపిడీ, ఏడాదిలో 5,000 కోట్లు తరలించినట్టు అంచనా సైబర్ సెక్యూరిటీ సంస్థ క్లౌడ్ సెక్ నివేదిక. మహమ్నాబోస్టీపై కమిషన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం, ఏపీ పేరెంట్స్ అసోసియేషన్. కమిషన్ సిఫార్సులను పోర్టల్లో పెట్టడం దురదృష్టకరం, మంచు విష్ణు. అంటే అందరికీ తెలిసిపోయిందని దురదృష్టకరం అంటే మరి జనాలకు తెలియొద్దా? అటువంటి యూనివర్సిటీలు ఏం చేస్తున్నాయని జనాలకు తెలియకపోతే ఎట్లా? అర్ధంతరంగా వదిలేసి ఇప్పుడు రాద్ధాంతమా? వైద్య కళాశాలల భవన పనులు అరకొరే, నిర్మాణాలు పూర్తి చేయని నాటి సర్కారు, నేడు పీపీపీ పద్ధతిలో నిర్మాణంపై రచ్చ, వైకాపా నేతల తీరుపై జనం విస్మయం. సో పీపీపీ వలన లాభాలేంటి, ప్రభుత్వం నిర్వహించడం వలన నష్టాలేంటి అనేది రెండు కంపేర్ చేస్తూ ఈనాడులోను ఆంధ్రజ్యోతిలో కూడా వార్త రాశారు. గీత దాటితే క్రిమినల్ చర్యలే, జగన్ పర్యటనపై డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హెచ్చరించారు. ప్రజలను భయపెడితే చూస్తూ ఊరుకోము, కల్తీ మద్యంతో ప్రాణాలు పోతున్నాయంటూ వైకాపా కుట్ర చేస్తోంది, తప్పుడు ఆరోపణలతో లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు, ప్రతిదానికి సమాధానం చెప్పండి అని మంత్రులు అండ్ ఉన్నతాధికారులకు సీఎం గారు చాలా స్పష్టంగా చెప్పారు. వైసీపీ వాళ్ళు ఫేక్ ప్రచారం చేస్తున్నారు, అటువంటి దాని పట్ల మీరు అలర్ట్గా ఉండండి అని నిన్న సీఎం గారు చాలా సీరియస్గా చెప్పారు. ఇక మద్యం కేసులో సిట్ రీఓపెన్ పిటిషన్, మరిన్ని ఆధారాలతో వాదనలకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి. విచారణ ముగిసి తీర్పు ఇవ్వడానికి కోర్టు సిద్ధమవుతున్న వేళ సిట్ రీఓపెన్ పిటిషన్ వేసింది. మద్యం కుంభకోణం కేసులో బుధవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. 3 నిందితులు బెయిల్ పిటిషన్లపై విచారణ పూర్తయి తీర్పు వెలువరించాల్సిన దశలో సిట్ అధికారులు రీఓపెన్ పిటిషన్ దాఖలు చేశారు. తాజా దర్యాప్తులో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి, మరిన్ని ఆధారాలు పత్రాలను సేకరించాము, ఈ నేపథ్యంలో నిందితులు బెయిల్ పిటిషన్లపై పునర్విచారణ జరపాలి అని సిట్ అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారంట. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు, సజ్జల శ్రీధర్ రెడ్డి బెయిల్ పిటిషన్ల విషయంలో కొత్త మలుపు తిరిగిందనమాట ఇది. ఇక ఇదిగోండి, రప్పా ఫ్లెక్సీలు, సైలెన్సర్ లేని బైకులు, జగన్ పర్యటనలో వైకాపా శ్రేణులు రచ్చ. ఇందుకే ఆయన జనంలోకి వెళ్ళేది, ఇందుకే ఇలా రెచ్చగొట్టడానికి, రప్పా ఫ్లెక్సీలు కట్టడానికి, సైలెన్సర్ లేని బైకులతో ర్యాలీలు చేయడానికి. పెళ్ళికి వెళ్ళినోడు పెళ్లి చూసుకొని వచ్చేయాలి కదా. మెడికల్ కాలేజీలో వెళ్ళాల్సిన వ్యక్తి మెడికల్ కాలేజీ చూసుకొని అక్కడ మీడియాతో మాట్లాడి వచ్చేయచ్చు కదా. ఈ హడావుడు ఎందుకు? ఇదే వైసీపీతో సమస్య. అంతా వారే చేశారు. అరే ఈ ఫోటో ఎన్ని రోజులు వేస్తారు, ఇది రోజు ఇదే ఫోటో వేస్తున్నారు వీళ్ళు సాక్షిలో తెలుసా, ప్రతిరోజు వేస్తున్నారు ఈ ఫోటో. అంతా వారే చేశారట. నకిలీ మద్యం రాకెట్ వ్యవహారంలో సర్కారు కనికట్టు, చిన్న వారిపై కేసులు, తూతూ మంత్రంగా రిమాండ్ రిపోర్టు, లేబుల్లు తెచ్చారంటూ మూతలు సరఫరా చేశారంటూ నిందితులుగా చేర్చిన వైనం, కనిపించని సూత్రధారులు పాత్రధారులు, ఇదో చిన్న వ్యవహారం అనేలా షో చేసి కీలక నేతలను తప్పించే పన్నాలు. అంతా ప్రభుత్వ పెద్దల దిశానిర్దేశం మేరకే.
నకిలీ మద్యం తయారీ సరఫరా అంతా తామేమమ్మా ఏటు అద్దెపల్లి, దాన్నే ప్రజలకు విక్రయించామని భారీ లాభాలు వచ్చాయని ఒప్పుకోలు, అందుకే దందాను విజయవాడకు విస్తరించామని వెల్లడి, బార్లు, వైన్ షాపులు, బెల్ట్ షాపులకు భారీగా అమ్మినట్టు అంగీకారం, 12 మంది నిందితుల్లో 3 కోర్టులో హాజరుపరిచిన అధికారులు. సో ఈ జనార్దన్ రావుతో సహా జయచంద్రారెడ్డి వీళ్ళందరి మీద కేసులు నమోదు చేస్తున్నారు. ఇక్కడ నాకు డౌట్, నిజంగా ప్రభుత్వ పెద్దలు దీనిలో తలదూరిస్తే, సాక్షి వాళ్ళు వైసీపీ వాళ్ళు చెప్తున్నట్టు ప్రభుత్వ పెద్దలకు దీనిలో తలదూరిస్తే ఎక్సైజ్ పోలీసులు ఎందుకు దాని జోలికి వెళ్తారు? అరే దీనిలో పెద్ద పెద్ద వాళ్ళకు వాటాలు ఉన్నాయి, మనం వెళ్ళొద్దని అంటారు కదా. ఈవెన్ సిబిఐ లాంటి వాళ్ళే వెళ్ళరు, ప్రభుత్వ పెద్దలు ఉంటే ఎక్సైజ్ పోలీసులు ఎందుకు వెళ్తారు? అందులో ప్రభుత్వ పెద్దల ప్రమేయం లేదు కాబట్టే స్థానిక నాయకులు అందరూ గూడుపోటానిగా జిల్లా స్థాయి నాయకులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టే ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో దాన్ని పట్టుకున్నారు. నకిలీ మద్యం తయారీ సరఫరా నిజమే, సీఎం చంద్రబాబు సమీక్షలో ఉన్నతాధికారులు. మూలకల చెరువు ఘటనలో 21 మంది నిందితులు, వీళ్ళు 12 మంది అరెస్టు. A1గా జనార్దన్ రావు. ఇబ్రహీంపట్నంలోనూ తనిఖీలు, నకిలీ మద్యం బాటిల్ స్వాధీనం అని రాసుకొచ్చారు. తర్వాత బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు గురించి ఒకటి రాశారు. ఇక ఆటోలు తిప్పొద్దు, ఫ్లెక్సీలు కట్టొద్దు, మాజీ సీఎం జగన్ పర్యటనను అడ్డుకునేందుకు కూటమి సర్కారు కుయుక్తులు. సరే ఫ్లెక్సీలు కట్టమని పర్మిషన్ ఇస్తే ఏం కడతారు? ఫ్లెక్సీలు కట్టమని పర్మిషన్ ఇస్తారో అనుకుందాం, ఏం కడతారు? ఏమైనా అర్థవంతమైనవి కడతారా? ఏమైనా మంచి స్లోగన్స్ కడతారా? అవి కట్టరు. రప్ప రప్ప అంటారు, నరుకుతామంటారు, ఏదది 2.0 అంటారు, మేము వచ్చాక మీ సంగతి తెలుస్తామంటారు. పనికి మాలిన ఫ్లెక్సీలే కడతారు, సబ్జెక్ట్తో కట్టరు. అందుకని పోలీసులు ఒప్పుకోవట్లా, మీరు రెచ్చగొట్టే ఫ్లెక్సీలు కడతారా నాయన అని. సో నిన్న ఆటో వాళ్ళని కూడా పిలిపించారు, ఆటో డ్రైవర్లతో ర్యాలీలు చేస్తారేమని చెప్పి పోలీసులు నిన్న ఆటో వాళ్ళని పిలిపించి వైఎస్ఆర్సీపీ నేతలకు ఫోన్లు చేసి స్టేషన్కి రావాలంటూ వేధింపులంట, నిర్బంధించి హౌస్ అరెస్టులు చేసేందుకు పథకం అని రాశారు. వైద్య కళాశాలల రక్షణకు పోరుబాట, నేడు నర్సీపట్నం వైద్య కళాశాలను సందర్శించనున్న వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, గత ప్రభుత్వంలో చేపట్టిన 10 ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటుకు దారాదత్తం చేస్తున్న చంద్రబాబు 66 ఏళ్ల పాటు ప్రైవేటుకు కట్టబెడుతున్న దుస్థితి రాశారు. తర్వాత కనీసం తాగునీరు ఇవ్వలేకపోయారు. చూసారా, ఈ మెడికల్ కాలేజీలు పీపీపీ విషయంలో హైకోర్టులో జరిగిన వాదనలో సాక్షిలో రాయలా, ఈనాడు ఆంధ్రజ్యోతిలో రాశారు. ఎందుకంటే పీపీపీకి ఇస్తే తప్పేంటి, వాళ్ళ నిర్ణయం మంచిదే కదా అనేటట్టు హైకోర్టు సమర్థించింది. దాన్ని సాక్షిలో రాయలా, కోర్టులు చెప్పిన అంశాలు కూడా రాయరీళ్ళు. కనీసం తాగునీరు ఇవ్వలేకపోయారు. కురుపం హాస్టల్లో కలుషిత నీరు, బోరు నీరే దిక్కు, తాగడానికి వంటకు కూడా అదే నీరు. ఆర్ఓ ప్లాంట్ పాడైనా మరమ్మతులు చేయించలేదు. హాస్టల్లో ఎలాంటి వస్తువులు లేవు. 611 మంది బాలికలకు 6 బాత్రూమ్లే ఉన్నాయి. బాబా దయనీయ పరిస్థితులు అండి. ప్రభుత్వ హాస్టల్లో ఇదే పరిస్థితి, దయనీయ దుర్భర పరిస్థితులు వస్తాయి. హాస్టల్ నుంచి వస్తూనే వాంతులు, జ్వరాలు, పైగా ఇళ్లలో ఏదో తినివంటారంటూ ఎత్తిపొడిచారు. కూటమి ప్రభుత్వంపై మండిపడుతున్న కురుపాం విద్యార్థులు తల్లిదండ్రులు. 2 విద్యార్థుల మృతితో భయం గుప్పెట్లో బాలికలు. 100 మందికి పైగా కామెర్లు, జ్వరాలు. బోధనేతర సిబ్బందిది అదే పరిస్థితి. కురుపాంలో మరో 2 యువకుల మృతి. తప్పును కప్పిపుచ్చేందుకు పాలకుల ముందస్తు కుయుక్తులు. హాస్టల్స్ విషయంలో ఇలా జరగడం చాలా దారుణం. వ్యవస్థలు ఎన్ని మారుతున్నా, బడ్జెట్ ఎంత పెరుగుతున్నా, లెక్కలు ఎన్ని చెబుతున్నా ప్రభుత్వ హాస్టల్స్ మాత్రం బాగుపడట్లేదు. చూడండి, ఆ బోరు నీరుతో వంటలు చేస్తున్నారంట, దానిలో ఉన్న మూలకాల కారణంగా ఫుడ్ పాయిజనింగ్, పిల్లలు చనిపోయే పరిస్థితి. ఇంకా కప్పు టీ కంటే చౌకగా డేటా, భారత్లో డిజిటల్ విప్లవానికి నిదర్శనం. దేశంలో వ్యాపారాలకు అనువైన పాలసీలు, మరింత వేగవంతంగా సంస్కరణలు అని నరేంద్ర మోదీ గారు చెప్పారు. సెమీకండక్టర్లు, మొబైల్స్, ఎలక్ట్రానిక్స్ తయారీకి అపార అవకాశాలు, పెట్టుబడులకు ఇదే సరైన సమయం. ఇండియా మొబైల్ కాంగ్రెస్లో ప్రధాని నరేంద్ర మోదీ. జేఈఈ సిలబస్ మార్చాల్సిందే, కేంద్ర విద్యాశాఖకు రాష్ట్రాల సూచన. ప్రస్తుత విధానం విద్యార్థుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉందని ఆందోళన. అడ్వాన్స్డ్ మరీ కఠినంగా ఉంటుందని వెల్లడి. ప్రశ్నలు సరళంగా ఉండాలని స్పష్టీకరణ. జాతీయ ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష సిలబస్లో మార్పులు తేవాలని కేంద్ర విద్యాశాఖకు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి ప్రతిపాదనలు వచ్చాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రతి ఏటా చేపట్టే ఈ పరీక్ష విద్యార్థుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉంటుందని పేర్కొన్నాయి. సో దేశంలో టఫెస్ట్ ఎగ్జామ్స్ ఏవి అంటే ఫస్ట్ అందరూ కూడా సివిల్స్ అని చెప్తారు కదా, యూపీఎస్సీ సివిల్స్ అని. ఆ తర్వాత ఇంకా టఫెస్ట్ హార్డ్ ఎగ్జామ్ ఏది, కష్టంగా ఉండేవి ఏవి అంటే జేఈఈ అనే చెప్తారు.
ఆ తర్వాత ఎన్డీఏ నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎంట్రన్స్ ఎగ్జామ్, ఇలా కొన్ని ఎగ్జామ్స్ మరి రాను ఇంకా టఫ్ అయిపోతున్నాయి అని ఎప్పటి నుంచో అంటారు కదా. దానిలో భాగంగా జేఈఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ మరీ కఠినంగా ఉంటుంది, మార్పులు చేయండి సిలబస్లో అని చాలా రాష్ట్రాలు కేంద్రాన్ని అడిగాయంట. ఇంకా భారత్తో యుద్ధం తప్పదు, ఈసారి యుద్ధంలో మంచి ఫలితాలు సాధిస్తాం. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ప్రేలాపనలు. భారత్తో త్వరలో యుద్ధం జరిగే అవకాశాలు ఉన్నాయని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ అన్నారు. పాకిస్తాన్ గతం కంటే మంచి ఫలితాలు సాధిస్తుందని చెప్పారు. ఎందుకంటే వాళ్ళకి అమెరికా సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అమెరికా నుంచి పాకిస్తాన్ కొన్ని జట్లు కొంటోంది. అంటే ఒకవేళ ఇండియాతో యుద్ధం వస్తే అన్ని రకాల ఆయుధాలు కూడా వాళ్ళు రెడీ చేసుకుంటున్నారు. అందుకే వాళ్ళు ఆల్రెడీ రెచ్చగొడుతున్నారన్నమాట. ఇక 15 నుంచి నిరవధిక సమ్మె ప్రకటించిన విద్యుత్ ఉద్యోగులు జేఏసీ. ప్రభుత్వంతో చర్చలు విఫలం. ఒక్క సమస్య పరిష్కారానికి అంగీకరించిన కూటమి సర్కారు అసలు నోటీసే ఇవ్వని టీఎన్టీఈసీతో ముందస్తు చర్చలు. స్టీరింగ్ కమిటీతో ఆందోళన పక్కదారి పట్టించే ప్రయత్నం అని రాశారు. ఒకవైపు ఉపాధ్యాయులు, ఇంకోవైపు ఉద్యోగ జేఏసీ, ఇప్పుడేమో వీళ్ళు విద్యుత్ ఉద్యోగులు అంట. సో ఇవన్నీ సాక్షిలో అంశాలండి. పక్కకెళ్ళిపోవచ్చు. సాక్షి, ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే ఇది అది రెండు చెప్పాము కదా. తర్వాత 7 బలి బాణాసంచది. తర్వాత నకిలీకి నాడే నాంది. జగన్ జమానాలోనే నకిలీ మద్యం తయారీ మొదలైందని 2023 కోవిడ్ సమయంలోనే దానికి పోతాం. అప్పట్లో మద్యం ధరలు అమాంతం పెంచిన జగనం నకిలీ వైపు అక్రమార్కుల బాట, భారీగా లాభాలు. అదే సమయంలో పెరిగిన గంజాయి విక్రయాలు, రాష్ట్రంలో చాపకింద నీరులో మత్తు విస్తరణ, నకిలీ మద్యంపై. సో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు 2021-22 ఆ టైంలోనే ఈ నకిలీ మద్యం అనేది స్టార్ట్ అయింది. సో దానికి ఊతమిచ్చింది జగన్మోహన్ రెడ్డి గారే అని ఆంధ్రజ్యోతిలో రాశారు. మరి అప్పుడు ఏం చేశారు వీళ్ళు? అప్పుడే జరిగితే ఆంధ్రజ్యోతిలో అప్పుడు ఎందుకు రాయలేదు? ప్లస్ కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ 16 నెలల్లో ఎందుకు లేదు? మొత్తానికి నకిలీ మద్యం విషయంలో మీవాడంటే మీవాడు. చూడండి, అప్పట్లో ఎన్నికలకు ఒక 2 నెలల ముందు విశాఖపట్నం పోర్టులో కంటైనర్ పట్టుకున్నారు, గుర్తుందా? ఆ కంటైనర్ విషయంలో కూడా ఇది మీ వాళ్ళదంటే మీ వాళ్ళదని చెప్పి ఈ టీడీపీ వైసీపీ మధ్య రచ్చ జరిగింది కదా. తీరా చూస్తే అది సిబిఐకి అప్పగించారు. అది కంటైనర్ మొత్తం వార్త గాలిలో కలిసిపోయింది. ఏమైందో కూడా తెలియదు కదా. అందులో ఏమీ నిషేధిత పదార్థాలు లేవు అని చివరికి తేల్చారు. ఇది కూడా అంతే. ఇది జనార్దన్ రావు మీవాడంటే మీవాడని, లేదా మీ హయాంలో జరిగిందంటే మీ హయాంలో జరిగిందని, ఈ పాపం మీదంటే మీదని 2 పార్టీల మధ్య వాగ్వాదం జరుగుతోంది. అనూహ్యంగా కేసును క్లోజ్ చేసేస్తారేమో. ప్లాన్ జనార్దన్ రావుది, నకిలీ మద్యం తయారీ, అమ్మకాలు, వాటాలు పంపిణీ బాధ్యత కట్టారాజుది. జయచంద్రారెడ్డికి మద్యం సొమ్ముల్లో వాటా, ఆయన ఇంట్లో పనిచేసే వ్యక్తికి అందజేత. చదువుకునే సమయం నుంచే జనార్దన్ రావుతో కొడాలి శ్రీనుకు స్నేహం. మొలకల చెరువు నకిలీ మద్యం కేసులో కొత్తగా 7 నిందితులు. ఇబ్రహీంపట్నంలో కూడా యూనిట్ పెట్టారని రాశారు. ఇక హైదరాబాద్ విజయవాడ హైవే విస్తరణకు 10,000 కోట్లు. ఆంధోల్ మైసమ్మ గుడి నుంచి విజయవాడ కనకదుర్గమ్మ గుడి దాకా 6 లైన్ల వెడల్పు, 231.32 కిలోమీటర్ల పొడవుతో హైవే విస్తరించండి. ప్రస్తుతానికి అన్ని నేషనల్ హైవేలు కూడా 6 లైన్స్ ఉంటే ఈ హైదరాబాదు విజయవాడ మాత్రం 4 లైన్ హైవేనగానే ఉంది. అందుకే ట్రాఫిక్ విపరీతంగా ఉంటుంది. సో దాన్ని 6 లైన్ చేయడానికి నిధులు మంజూరైనట్టున్నాయి. ఇక జిల్లా రాష్ట్ర ప్రధాన రోడ్లకు 1000 కోట్లు. రహదారులపై ప్రభుత్వం హామీ అమల్లోకి. పనుల కోసం పరిపాలన అనుమతులు. ఇక కుల వివక్షకు దళిత ఐపీఎస్ బలి. తెలుగువాడైన హర్యానా ఏడీజీపీ పూరన్ కుమార్ ఇది చండీగఢ్లో రివాల్వర్తో కాల్చుకుని బలవన్మరణం. వెంటాడి వేధించిన సీనియర్ అధికారులు. తాజాగా మద్యం కాంట్రాక్ట్ ఫిర్యాదుతో నమోదైన లంచం కేసులో కుమార్ పేరు 8 పేజీల నోటు రాసిన ఐపీఎస్. పాపం తెలుగువాడైన అదనపు డీజీపీ పూరన్ కుమార్ అక్కడ సీనియర్ అధికారులు వేధింపులు తట్టుకోలేక మానసికంగా కుంగిపోయి అతన్ని మద్యం కాంట్రాక్టు కేసులో కూడా అతన్ని ఇరికించడంతో ఇంకా చేసేది ఏమీ లేక ఆయన చూడండి ఒక ఐపీఎస్ అధికారి అయ్యి ఉండి తనకు తానుగా చనిపోయాడు. 26-11 దాడుల తర్వాత పాక్పై ఎందుకు దాడి చేయలేదు? సైనిక చర్య వద్దనే నిర్ణయం ఎవరిది? ప్రజలకు కాంగ్రెస్ చెప్పాల్సిందే. ప్రధాని మోదీ డిమాండ్. చిదంబరం వ్యాఖ్యల నేపథ్యంలో ధ్వజం. నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని. కప్పు టీ కంటే 1 GB డేటా చవక. అవును, చవకగా డేటా ఇచ్చిన ముఖేష్ అంబానీ సంపద 4 లక్షల కోట్లు ఎలా పెరిగింది? ఈ రిలయన్స్ జియో వచ్చిన తర్వాత ముఖేష్ అంబానీ సంపద భారీగా పెరిగింది. ప్రజలకు డేటా చౌకగా వస్తుందని చెప్తున్నారు. ఫస్ట్ ఫ్రీగా అలవాటు చేసి ఆ తర్వాత ఏమో రోజుకు 1.5 GB 3 నెలలకు 3.99 రేటు పెట్టి దాన్ని ఇప్పుడు 7.99గా మార్చి అలా అంటే ఫస్ట్ అలవాటు చేశారు.
ఇంకా ఎప్పుడైతే జనం డేటాకి అలవాటు పడిపోయారో ఎడిక్ట్ అయిపోయారో దాని రేటు అలా 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 పెంచుకుంటూ వెళ్తున్నారు. రేపు పొద్దున్న ఈ 87 డేస్కి ప్యాకేజీ ఉంటుంది కదా, జియో రెగ్యులర్గా తీసుకునేది, రోజుకు 1.5 GB ప్యాకేజ్. రేపు పొద్దున్న దాన్ని 2000 చేసినా జనం తీసుకుంటారు, తప్పదు. అలా అలవాటు అయిపోయారు, ఎడిక్ట్ అయిపోయారు నెట్ వాడడానికి. ఫస్ట్ ఫ్రీగా ఇచ్చారు. పెట్టుబడుల్లో రికార్డు, వరల్డ్ గేట్వే ముంబై ఇవన్నీ చెప్పుకున్నవే. కొత్తగా రాజధానిలోనే రాజ్భవనం చెప్పుకున్నదే. ఇక బాణాసంచా ఫ్యాక్టరీల అగ్ని ప్రమాదం, కల్తీ మద్యంపై వైసీపీ కుట్రలు, కల్తీ మద్యం మరణాలంటూ దుష్ప్రచారం, మంత్రులు తిప్పికొట్టాలి అని నేను సీఎం గారు చెప్పిన అంశాలు కూడా ఉంది. తర్వాత రోడ్లకు మరమ్మతులు మహర్దశ, 274 రహదారుల మరమ్మతులకు 1000 కోట్లు మంజూరు. ఇక 5 యూనివర్సిటీలకు వీసీల నియామకం. విశాఖలో హైటెన్షన్, నేడు వైకాపా అధినేత జగన్ పర్యటన, పోలీసుల షరతులు, పరిమిత అనుమతులు, ఆంక్షలపై వైకాపా నేతల ఆగ్రహం, మమ్మల్ని అడ్డుకోలేరంటూ ప్రకటనలు. సో విశాఖపట్నంలో ఏదో జరగబోతోందండి. ఒకవైపు పోలీసులేమో పర్మిషన్స్ ఇవ్వట్ల, వాళ్ళు మాత్రం భారీగా అనుమతులు లేకపోయినా ర్యాలీలు చేయడానికి, జన సమీకరణ భారీగా చేయడానికి రెడీ అవుతున్నారు. సో చూడాలి ఏం జరగబోతోంది అనేది. థ్యాంక్ యూ.